పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా 2016-17లో 154 బోర్లు వేయించారని అప్పటి సివిల్ సప్లై చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తమను నిండా ముంచాడని నర్సంపేటకు చెందిన శ్రీలక్ష్మి బోర్వెల్స్ యజమాని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు 10 సంవత్సరాలుగా ఒక్క రూపాయి చెల్లించకుండా తమను అప్పుల పాలు చేశాడని అన్నారు. ఇదే విషయమై కేటీఆర్ని కలిస్తే తమ ప్రభుత్వం మళ్లీ వచ్చాక చెల్లిస్తామని, హరీష్ రావుని కలిస్తే మీకు బస్సు కిరాయిలకు కూడా డబ్బులు ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తే లోపలికి కూడా రాకుండా గెంటేస్తున్నారని వాపోయారు. సుమారు ₹1 కోటి అప్పు చేసి వేసిన బోర్వెల్స్ ఈ రోజు తెచ్చిన వడ్డీలతో కలిపి ₹15 కోట్ల నష్టం మిగిల్చిందని, తమ ఇల్లు పొలాలు అమ్ముకొని తమ ఉమ్మడి కుటుంబం రోడ్డు మీద పడ్డామని వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమ నష్టపోయిన డబ్బులు ఇప్పించాలని, అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము బోర్లు వేసుకుంటా ఉండేది మా నర్సంపేటలో. వ్యవస్థ ఒకటి, బోర్లు అందరికీ మంచిగా అనుకూలంగా, రైతులకు ఇండ్లల్లా అనుకూలంగా వాళ్ళందరికీ మంచిగా వేసుకుంటాం. మేము కూడా మంచిగా గౌరవంగా బతికిన వాళ్ళం. మేము ఒకరిని ఒక మాట అనకుండా పద్ధతిగా బతికిన వాళ్ళం. ఈయన 2016లో సుదర్శన్ రెడ్డి పల్లె ప్రగతి ప్రోగ్రాం పెట్టుకొని మాతోటి బోర్లు వేపించుకొని పైసలు ఇస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. మాకు ఇవ్వలేదు. అది అప్పుడు అప్పులు తెచ్చి బోర్లు వేసినాం. మేము చాలా అవస్థ పడతాను, రోడ్డు మీద పడ్డాం. ఆ అప్పులు కుప్పలు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం మేము ఇల్లు ఇడిచిపెట్టి 15 నెలలు అవుతుంది. ఏప్రిల్ ఇడిచిపెట్టినాం. ఎలకతుర్తి మీటింగ్ అప్పుడు ఏప్రిల్లో ఇడిచిపెట్టినాం. ఎలకతుర్తి మీటింగ్ అప్పుడు ఆయన దగ్గరికి 100 సార్లు పోయినాం. నేను పెద్ద మనిషిని, ఎలకతుర్తి మీటింగ్ నాదే మొత్తం ఇన్ఛార్జి. అందులో ఎన్ని డబ్బులు వచ్చినా మీకు ఇస్తా పోండి, మీకు న్యాయం చేస్తా పోండి అన్నాడు. అప్పుడు నమ్మించాడు.